ఇప్పుడంటే అన్ని పాన్ ఇండియన్ సినిమాలే. ఒక్క స్టోరీని అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసి అది పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు. అది ఇప్పటి మాట. కానీ ఒకప్పుడు ఒక లాంగ్వేజ్‌లో తీసినటువంటి సినిమాలే మరొక లాంగ్వేజ్‌లో తీసినటువంటి సినిమానే ఇంకో లాంగ్వేజ్‌లో ఒక్కో హీరోగా రీమేకులు చేసేవారు. సో, ఆ రీమేక్‌లే వాళ్లకు కెరియర్‌లకు ప్లస్ అయినాయి, మైనస్ అయినాయి. అయితే రీమేక్‌లనేది సాధ్యంగా ఇప్పటి తరం హీరోలు కాదు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా దాదాపు 50కి పైగా సినిమాలు రీమేక్ చేశారు. అదేవిధంగా ఏఎన్ఆర్ గారు, కృష్ణంరాజు గారు చెరో 42 సినిమాలు రీమేక్ చేశారు. ఆ తర్వాత వెంకటేష్ గారు 25 సినిమాలు, చిరంజీవి గారు 17, బాలకృష్ణ గారు 12, నాగార్జున గారు 12, సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా 11 సినిమాలు రీమేక్ చేశారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చేసింది 26 సినిమాలే అయినా అందులోనూ 13 సినిమాలే ఉన్నాయి రీమేక్ సినిమాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 1995లో వచ్చినటువంటి కయామత్ సే కయామత్ తక్ అనే హిందీ సినిమాని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా రీమేక్ చేశారు. అప్పట్లో ఈ సినిమా దాదాపు 60 లక్షల బడ్జెట్తో తీస్తే 90 లక్షల కలెక్షన్స్ని రాబట్టింది. అయితే దాని తర్వాత మళ్ళీ 1997లో వచ్చినటువంటి గోకులాల్ తిల్ సీతాయ్ అనే తమిళ్ సినిమాని తెలుగులో గోకులంలో సీతగా ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. తమిళ్తో పాటు తెలుగులోను కూడా ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత 1998లో వచ్చినటువంటి లవ్ టుడే అనే తమిళ్ సినిమాని తెలుగులో సుస్వాగతంగా రీమేక్ చేయగా తెలుగులో భీమనేని శ్రీనివాసరావు గారు దీన్ని డైరెక్ట్ చేశారు. సుస్వాగతం మనందరికీ తెలిసిందే, అప్పట్లో ఎంత మంచి క్లాసిక్ హిట్టో ఇప్పటికీ ఆ సినిమా ఒక మంచి మార్క్నైతే సెట్ చేస్తుంది. ఈవెన్ సాంగ్స్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ ఈవెన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇక 2001లో వచ్చినటువంటి తమిళ్ సినిమా ఖుషీనే అదే సంవత్సరం మళ్ళీ తెలుగులోను ఖుషీ పేరుతోనే రిలీజ్ చేయడం జరిగింది. అటు తమిళ్లోను ఇటు తెలుగులోను ఒకటే డైరెక్టర్, మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఆయనని వర్స్టైల్ యాక్టర్ అంటున్నాం, ఎస్జే సూర్య గారు డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాతోటి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మాత్రం అప్పట్లో ఒక రేంజ్లో అయితే పెరిగిపోయింది. అండ్ ఇండస్ట్రీ రికార్డులని అన్నిటినీ ఖుషీ సినిమాతోటి బ్రేక్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పక్కన మనందరికీ తెలుస్తుంది భూమిక గారు అయితే నటించడం జరిగింది. అండ్ ఇప్పటికీ ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఖుషీ సినిమా అంటే ఒక ఎవర్ గ్రీన్ సినిమాగా మనం చెప్పుకుంటున్నాం. అండ్ ఇక 2006లో రిలీజ్ అయినటువంటి తిరుపార్చి అనే తమిళ్ సినిమాకు రీమేక్గా వచ్చినటువంటి సినిమానే అన్నవరం సినిమా. దాదాపు అప్పట్లో 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. బట్ అక్కడ తమిళ్లో అంత పెద్ద హిట్ అయినా కానీ తెలుగులో అయితే అంత పెద్ద హిట్ అవ్వలేదు. అంటే అన్నవరం మనకు తెలిసిందే, నాగబాబు గారు కూడా అందులో ఒక కీ రోల్ ప్లే చేశారు. సో ఆ సినిమా ఎందుకో అనుకున్న రేంజ్లో అయితే ఇక్కడైతే ఆడలేదన్నమాట. ఇక 2009లో రిలీజ్ అయినటువంటి లవ్ ఆజ్కల్ సినిమాని 2011లో తెలుగులో మనందరికీ తెలిసిందే తీన్మార్ సినిమాగా రీమేక్ చేయడం జరిగింది. సో ఈ సినిమా కూడా అక్కడ అంటే హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. బట్ తెలుగులోకి వచ్చేసరికి రిలీజ్ అవ్వలేదు, అది పెద్దగా ఆడలేదు. అండ్ సేమ్ టైం దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఒక సాంగ్ ఉంటుంది. బట్ ఆయన వేసినటువంటి తీన్మార్ స్టెప్పులు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గానే ఉంటాయి అనమాట. అండ్ సోను సూద్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు దాంట్లో. కొన్ని గెలుపు తలుపులే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఇప్పటికీ చాలామంది వింటూ ఉంటారు. కొంతమంది బ్యాక్‌గ్రాఫ్ స్టోరీని రెండు అంటే అటు పవన్ కళ్యాణ్ గారిది రూరల్ బ్యాక్‌గ్రాఫ్‌లో ఒక స్టోరీ ఉంటుంది, ప్రెజెంట్ జనరేషన్‌కి సంబంధించినట్టు ఒకటి ఉంటుంది. సో అది ఎందుకో అంత పెద్దగా ఆడలేదు. అండ్ ఇక 2010లో హిందీలో రిలీజ్ అయినటువంటి దబాంగ్ సినిమానే తెలుగులో 2012లో గబ్బర్ సింగ్గా రీమేక్ చేశారు. దీనికి హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఈ సినిమా 2012లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ అయితే లేదు. ఆ తర్వాత 2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. అటు సాంగ్స్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, అండ్ శృతి హాసన్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరి కూడా కాంబినేషన్ సీన్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే హిట్ అవ్వడం జరిగింది. అండ్ ఒక మార్క్ని కూడా సెట్ చేయడం జరిగింది అనమాట గబ్బర్ సింగ్. ఆ తర్వాత 2012లో రిలీజ్ అయినటువంటి హిందీలో రిలీజ్ అయినటువంటి ఓ మై గాడ్ సినిమానే 2012లో కూడా సేమ్ అంటే గోపాల తోటి రీమేక్ చేయడం జరిగిందనమాట. దీంట్లో వెంకటేష్ గారు అండ్ సేమ్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మల్టీ స్టారర్ సినిమాగా వచ్చినటువంటి సినిమా ఇది. బట్ హిందీలో ఎందుకో అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, కానీ తెలుగుకి వచ్చేసరికి ఓకే గుడ్, బాగుంది, ఒక మంచి కొత్త సబ్జెక్ట్ని చూసిన ఫీలింగ్ అయితే మనకు వచ్చేసింది. మనందరికీ తెలిసిందే గోపాల సినిమా సబ్జెక్ట్ ఏంటంటే దేవుడి మీద కేసేసి వంటి సినిమా. లాస్ట్కి ఆయన గెలవడం, ఆ సినిమా మొత్తం అంటే మూఢనమ్మకాలు, అంటే దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
వాళ్ళని ఎక్కువగా నమ్మొద్దు అండ్ మంచికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేటువంటి సినిమా 'గోపాల గోపాల'. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఒక మంచి క్లాసిక్ స్టోరీ అని చెప్పొచ్చనమాట. కమర్షియల్‌గా పక్కన పెడితే కొత్త స్టోరీ. అప్పటి వరకు వచ్చినటువంటి ఒక న్యూ సబ్జెక్ట్ అనమాట అప్పటిది. సో ఇక 2012లో హిందీలో రిలీజ్ అయినటువంటి 'దబాంగ్ 2'నే మళ్ళీ 2016లో 'సర్దార్ గబ్బర్ సింగ్'గా రీమేక్ చేస్తే అది హిందీలో అటు 'దబాంగ్ 2' ఎంత పెద్ద హిట్ అయిందో ఇక్కడ 'గబ్బర్ సింగ్' కూడా రికార్డులను బ్రేక్ చేసింది. కానీ హిందీలో మళ్ళా 'దబాంగ్ 2' వచ్చిందని తెలుగులో 'సర్దార్ గబ్బర్ సింగ్' చేసినటువంటి సినిమా అది అంత పెద్దగా ఆడలేదు. ఎందుకో వర్కౌట్ అయితే అవ్వలేదు. దాన్ని బాబీ గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది తెలుగులో. బట్ సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ మాత్రం చాలా బాగా ఇంపాక్ట్ చూపించాయనే చెప్పాలి. ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటూనే ఉంటాం మనం. ఎందుకంటే ఆ మెలోడీ గానీ, లేకపోతే చేపకల్లు సాంగ్ గానీ, ఇప్పటికీ కాకి చొక్కా ఏసే ఆ సాంగ్ గానీ, చాలామంది ఒక మాస్ సాంగ్స్ వింటరు. అటు క్లాస్ డీఎస్‌పీ గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అది కూడా సాంగ్స్ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక 2014లో తమిళ్‌లో రిలీజ్ అయినటువంటి 'వీరం' సినిమాని 2017లో 'కాటమరాయుడు'గా రీమేక్ చేశారు. సో ఈ సినిమా కూడా సేమ్ అజిత్ గారు యాక్ట్ చేయడం జరిగింది అక్కడ తమిళ్‌లో. బట్ ఇది తెలుగుకొచ్చేసరికే ఈవెన్ అంతమంది ఒక 5, 6 బ్రదర్స్ టైప్ స్టోరీ ఉంటుంది. ఎందుకో తెలుగులో కూడా పెద్దగా ఆడలేదు. బట్ ఓకే. ఒక క్లాసికల్ స్టోరీ అంటే మనకు పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త లుక్‌లో చూస్తాం. ఆ టైప్‌లో అనిపిస్తుందనమాట. బట్ లవ్ స్టోరీ కూడా కొంచెం ఎంగేజింగ్‌గా అనిపిస్తది కానీ, శృతి హాసన్ గారిది ఆ కాంబినేషన్ 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ వచ్చినా ఎందుకో అంత ఇంపాక్ట్ అయితే చూయించలేకపోయింది. ఇక 2016లో రిలీజ్ అయినటువంటి హిందీ బ్లాక్ బస్టర్ 'పింక్' సినిమాని 2021లో తెలుగులో 'వకీల్ సాబ్‌గా రీమేక్ చేశారు. అక్కడ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు యాక్ట్ చేశారు 'పింక్' సినిమాని. తెలుగులో ఇక్కడ 2021లో 'వకీల్ సాబ్‌గా చేశారు. 'వకీల్ సాబ్' కూడా చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పటి వరకు ఆయన పాలిటిక్స్ ఆ టైప్‌లో ఉన్నాడు. బట్ ఆ టైంలో వచ్చినటువంటి సినిమా అది చాలా ఇంపాక్ట్ అయితే చూయించింది. దాంట్లో అంజలి గారు, సేమ్ టైమ్ అనన్య నాగల్ల గారు యాక్ట్ చేయడం జరిగింది. ఆళ్ళిద్దరూ మంచి కీ రోల్. అండ్ నివేదా థామస్ గారిది కూడా మెయిన్ ఒక క్యారెక్టర్ అనమాట దాంట్లో. సో ఈ సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. ఇన్‌కేస్ అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి మేబీ పెద్దగా హిట్‌లు లేకపోయినా 'వకీల్ సాబ్' తోటి ఒక ట్రెండ్ సెట్టర్‌గా అయితే నిలిచిపోయింది. చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా సినిమాని. ఎందుకంటే ఆయన పొలిటికల్ జర్నీకి కూడా ఆ సినిమా చాలా బాగా ప్లస్ అయిందని రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' ఈవెంట్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే నా టైంలో డబ్బులు లేని టైంలో కూడా దిల్ రాజు గారు వచ్చి 'వకీల్ సాబ్‌ని' నాకు ఇవ్వడం వల్ల నేను ఇవాళ జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో మెయిన్ పాత్ర పోషించింది ఆ సినిమా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక 2020లో మలయాళంలో రిలీజ్ అయినటువంటి 'అయ్యప్పన్ కోశం' సినిమాని 2021లో తెలుగులో 'భీమ్లా నాయక్‌గా రీమేక్ చేశారు. అక్కడ బీజు మీనన్ గారు, సేమ్ టైమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో. ఇప్పుడు తెలుగులో రానా గారు, పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయడం జరిగింది. సంయుక్త మీనన్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. అటు నిత్య మీనన్ గారు. దీనికి తెలుగులో మొత్తం అంటే త్రివిక్రమ్ గారి రైటింగ్ అది ఇది ఉంది. బట్ సాగర్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా కూడా 'భీమ్లా నాయక్' ఓకే. ఒక మంచి అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో ఇక్కడ ఓకే గుడ్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. గుడ్ అంటే ఒక ఏంటంటే అహానికి, అహంకారానికి, ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య జరిగేటువంటి ఒక స్టోరీ. ఈ జనరేషన్‌లో ఇలాంటి స్టోరీస్ చాలా యూనిక్‌గా వస్తాయి. సో అది కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ అనుకున్న రేంజ్‌లో అయితే సక్సెస్ అవ్వలేదు. ఇక 2021లో తమిళ్‌లో రిలీజ్ అయినటువంటి 'వినోదయ సీతం' సినిమాని 2023లో తెలుగులో 'బ్రో' సినిమాగా రీమేక్ చేయడం జరిగింది. సో ఇక మనందరికీ తెలుసు రీసెంట్ ఆయన లాస్ట్ చేసినటువంటి సినిమానే 'బ్రో'. బిఫోర్ ఎలక్షన్స్ ఇంకా ఏం సినిమా అయితే రాలేదు. బిఫోర్ ఎలక్షన్స్ చేసినటువంటి సినిమానే 'బ్రో'. 'బ్రో' సినిమాలో సాయిధరమ్ తేజ్ గారు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాని మాటలు, కథ కంప్లీట్‌గా అన్ని స్క్రీన్ ప్లే అన్ని త్రివిక్రమ్ గారు చూసుకున్న సముద్రకని గారు అంటే ఆయన 'వినోదయ సీతంలో' సముద్రకని గారు డైరెక్ట్ చేశారు. ఇక్కడ కూడా సముద్రకని గారే డైరెక్ట్ చేశారు. బట్ మాటలు, స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ గారు అయితే రాయడం జరిగింది. ఈ సినిమా కూడా ఓకే. ఒక మంచి హిట్ అయితే అందుకుంది. గుడ్ కలెక్షన్స్‌ని అయితే రాబట్టింది. బీజీఎం ఎస్పెషల్లీ తమన్ గారి బీజీఎం చాలా బాగా వర్కౌట్ అయిందని కూడా అన్నారు. మొత్తం అంటే దాదాపు ఒక 26 సినిమాలో ఆయన చేసినటువంటి సినిమాలు కూడా 26 సినిమాల్లో 13 సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. సో ఈ లిస్ట్‌లోకి ప్రభాస్ గారు గానీ, అల్లు అర్జున్ గారు గానీ, ఎన్టీఆర్ గారు గానీ, ఆయన మార్క్ మహేష్ బాబు గారు గానీ ఆయన మార్క్‌ని టచ్ చేయలేకపోయారు. బట్ ఎనీవే రీమేక్‌ల విషయంలో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు.